ని ఒక రేంజ్లో టార్చర్ పెట్టింది అని విన్నాము. అది ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మే 22న మనం థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే. హలో అండి, అందరికీ నమస్కారం. ముందుగా థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. ఐల్ స్టార్ట్ విత్ వీరు సార్. థ్యాంక్ యూ సో మచ్ వీరు సార్. వీరు సార్ దగ్గర ఒక బెస్ట్ క్వాలిటీ ఉందండి. నేను చాలా రేర్గా చూసాను అది. అతను స్టోరీ బోర్డ్ ప్రిపేర్ చేస్తారు. నాట్ ఓన్లీ ఒక్క సీనో రెండు సీన్లో కాకుండా సినిమా మొత్తం ప్రతి ఒక్క సీన్, ప్రతి ఒక్క షాట్ అతనే దగ్గరుండి స్టోరీ బోర్డ్ క్రియేట్ చేయడం అన్నది చాలా పెద్ద విషయం. థ్యాంక్ యూ సో మచ్ వీరు సార్ ఫర్ చూసింగ్ మీ యాజ్ గీత. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆర్ ప్రొడ్యూసర్ సార్ కోటి సార్, థ్యాంక్ యూ సో మచ్. హాసిని చెప్పినట్టు నిజంగానే మమ్మల్ని బంగారు బొమ్మలా చూసుకున్నారు షూటింగ్ మొత్తం. అండ్ థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. అండ్ ఇలానే ఇంకా మరి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు తీయాలి మీరు. అండ్ మమ్మల్ని కూడా మర్చిపోకుండా మళ్ళీ సినిమాలు మీ సినిమాలో పెట్టుకోవాలని కోరుకుంటున్నా. సతీష్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంత బ్యూటిఫుల్ అవుట్పుట్ ఇచ్చినందుకు. అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ రవి సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ వండర్ఫుల్ సార్. నాకు వైఫ్ అంటే సాంగ్ చాలా ఇష్టం. జాలిపడ్డది ఎవరు నాకు కొంచెం పర్సనల్గా టచ్ అయింది సాంగ్, అది నాకు చాలా నచ్చింది. కమింగ్ టు అవర్ కో స్టార్స్, Raincha, she's so beautiful, she's talented. I wish you all the best, Raincha. And Hasini, ముంబై నుంచి వచ్చిన తెలుగు నేర్చుకొని ఇండస్ట్రీలో చేద్దామని వచ్చింది. I really wish you all the best, Hasini, and you're looking so beautiful. పక్కా తెలుగు అమ్మాయిలా ఉన్నావు. నా గురించి చెప్పాలంటే నేను కమిటీ కుర్రోలు చేశాను, కోట్ చేశాను. బట్ ఈ మూవీ నాకు కొంచెం స్పెషల్, ఎందుకంటే గీత అండ్ విషిక చాలా దగ్గరగా ఉంటారు. అంటే బయట చిన్న చిన్న వాటిని కొట్టాను, బట్ ఇందులో కొంచెం ఎక్కువ మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాను. సప్తగిరి గారు, ఇట్ వాజ్ సో ఫన్ సార్. ఆన్ సెట్ మీతో ఎక్కువ సీన్ మన ఇద్దరికి లేవు కాబట్టి ప్రమోషన్స్ అప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశాను మీ ఎనర్జీ. అండ్ రాజ్ కుమార్ గారు ఇక్కడ లేరు. విల్ మిస్ యూ రాజ్ కుమార్ సార్. ఇట్స్ స్టార్టింగ్ వీరు సార్ నాకు నీ పేరు రాజ్ కుమార్ అనగానే అతను కామెడీ టైమింగ్కి కానీ అతను ఎక్స్ప్రెషన్స్కి కానీ నేను మార్క్ చేయాలి అనుకున్నా. ఐ హోప్ ఐ డిడ్ ద బెస్ట్. పవన్ కళ్యాణ్, కంగ్రాచ్యులేషన్స్ అండ్ వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. తేజుకి నేను చెప్పాను అనమాట, ఇలా ప్రీ రిలీజ్ 18th ఉంది మనం వెళ్ళాలి అంటే, నేను వెళ్ళాలి అని కూడా చెప్పలేదు. సరే వెళ్ళిపోదాం, నువ్వు ఏ డ్రెస్ వేసుకుని నేనే వేసుకోలేదు. నేను అన్నా, తేజు ఇప్పుడు నువ్వు హీరోయిన్ కదా, మా సార్ వచ్చి ఇన్వైట్ చేస్తారు అని. సో అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటుంది పాప, నేను గుర్తు చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ తేజు ఫర్ కమింగ్. ఐ రియలీ లవ్ యూ. యు నో వాట్ ఐ మీన్. ఐ రియలీ లవ్ యూ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ది ఈవెంట్. సుమా మ్యామ్, నేను నీ డ్రీమ్లో వచ్చాను. కాదు, మీ నుంచి నాకు బెస్ట్ కాంప్లిమెంట్ కమిటీ కుర్రోలు ప్రీ రిలీజ్ అప్పుడు మీరు ఇచ్చారు. ఈ అమ్మాయి దగ్గర నుంచి మైక్ తీసుకోండి, యాంకరింగ్కి పోటీ వచ్చేస్తుందని. ఇప్పుడు కూడా తీసుకోండి మ్యామ్. కమిటీ కుర్రోలు ప్రీ రిలీజ్కి మీరు వచ్చారు, సూపర్ హిట్. నా లైఫ్లో ది బెస్ట్. కోర్టు ప్రీ రిలీజ్కి వచ్చారు, సూపర్ హిట్. ఎక్స్పెక్టేషన్స్ కొంచెం నా మీద పెంచుతున్నావు. ఇప్పుడు పురుషాకి కూడా వచ్చారు, ఇది కూడా సూపర్ హిట్. డెఫినెట్లీ హిట్ అవ్వాలని తప్పకుండా కోరుకుంటాను. నేను చేసేటువంటి ప్రతి మూవీ చాలా బాగుండాలని, ఇండస్ట్రీ చాలా బాగుండాలి అని కోరుకునే వాళ్ళలో టాప్ నంబర్ 1 పొజిషన్లో ఉంటాను. నాకు కొంచెం మీరు సెంటిమెంట్గా మారారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ విషిక. విషింగ్ యూ సూపర్ సక్సెస్. థ్యాంక్ యూ. సమ్మర్ చాలా గట్టిగా ఉందండి బయట, అసలు చాలా చిరాగ్గా, చాలా ఫ్రస్ట్రేటెడ్గా. అసలు హాలిడేస్ కూడా ఇచ్చేసారు పిల్లలకి. అవును, నీకు పిల్లలకి హాలిడేస్ ఇస్తే నీకేంటి సంబంధం? వాళ్ళ పిల్లలకి మ్యామ్, వాళ్ళ పిల్లలు పాపం ఇరిటేట్ అయిపోతున్నారు, వాళ్ళకి కొంచెం రిలాక్స్ చేయాలి కదా. అవును, May 22 రిలాక్స్ చేయించేస్తున్నాం. కరెక్ట్. థియేటర్స్కి వచ్చేయండి May 22. ఫ్యామిలీ అందరు రండి. మా ఫ్యామిలీతో మేము వస్తున్నాం, మీరు ఫ్యామిలీతో మీరు రండి. మీ ఫ్యామిలీతోనే ఫుల్ మీల్స్, చల్లగా ఏసీలో కూర్చొని 2 hours ఫుల్గా నవ్వుకుంటారు. ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ అవర్ మూవీ పురుషః. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక పని చేద్దాం, ఒక సాంగ్ ఇంకా లాంచ్ అవ్వలేదంట. ఆ సాంగ్ మనం తేజస్వితో లాంచ్ చేయించేద్దాం. ఓకే తేజస్వి, నువ్వు ఇంటి నుంచి పట్టుకొచ్చిన మైక్ నీ పక్కనే ఉంది, కూర్చో. అక్కడే కూర్చొని నువ్వు చెప్పేసేయచ్చు. పక్కకు వచ్చి